వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ ఫన్. ఈరోజు మీ ముందుకి నేను ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఏంటిదంటే అది గార్లిక్ బ్రెడ్ శాండ్విచ్. అది ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటియో మీకు త్వరగా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్, స్వీట్ కార్న్, టొమాటో, జీలకర్ర, సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు అండ్ గీ, బ్రెడ్, నా దగ్గర ఆర్గానో ఉంది, ఆర్గానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్. ఈ కొన్ని ఐటమ్స్తో మనం త్వరగా చేసేసుకున్నాము క్విక్గా. మనం స్వీట్ కార్న్ ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేసేయండి. లేకపోతే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కలర్ఫుల్గా ఏవైనా వాడుకోవచ్చు. ఏమండి, క్యారెట్, పొటాటో, క్యాబేజ్, ఏముంటే అవి వాడుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు శాండ్విచ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ చేస్తాను. కొంచెం ఆయిల్ వేద్దాం. నేను ఆల్రెడీ ఆయిల్ కొంచెం వేసేసాను. లైట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ నాకు కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం కాబట్టి జీలకర్ర వేస్తాను. ఎవరికైనా జీలకర్ర వేయచ్చు. జీలకర్ర కొంచెం రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్ వేద్దాము. షుగర్ పెట్టుకున్నాం, కొంచెం ఎక్కువ తీసుకోండి. మనకి పెట్టేస్తాను. ఈ ఫ్రై అవుతుంది కదా, కొంచెం పసుపు, ఇప్పుడు టొమాటో, స్వీట్ కార్న్ చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది. మనం పచ్చిగా వేసేయచ్చు, మన దగ్గర ఉడికిపోతుంది. బాగా కలిసాక దీంట్లో మనం కొంచెం సాల్ట్, మనం ఒక 2 minutes కుక్క వేద్దాము. తర్వాత కారం, గరం మసాలా వేసుకుందాం. ఇది మనం కొంచెం సేపు కుక్క వేద్దాము. అందులోకి మనం గార్లిక్ బ్రెడ్ కావాల్సింది. ఇది కొంచెం సాల్ట్, కొంచెం నాయిస్ అవాయిడ్ చేయండి. నేను గార్లిక్ని తురుముతాను మన గార్లిక్ బ్రెడ్లోకి. టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి గార్లిక్ కొంచెం తురుముదాము. మనకు కావాలంటే చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు. నేను 4 గార్లిక్ తీసుకున్నాను అన్నమాట. అవి రెబ్బలు ఒకసారి మనం కర్రీ తీసుకున్నాము. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం ఇదే మన శాండ్విచ్.
మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.